కొడాలి నానిని రాష్ట్రంలో ఇక వైఎస్ఆర్సీపీలో ఎవరైతే కాస్త స్వరం పెంచి మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద విరుచుకుపడిపోయారు. ఆ జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాదాపు ఒక 300-400 మంది అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చి లోకేష్ గారిని నానా దుర్భాషలాడుతూ, అవమానకరమైనటువంటి పద్ధతిలో మాట్లాడుతూ, పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయకుండా మమ్మల్ని కంట్రోల్ చేసి, అంటే మమ్మల్ని అరెస్ట్ చేసి వెహికల్లో ఎక్కించే పరిస్థితి కనిపించింది. ఆ రోజు ఆ క్షణం అక్కడ లోకేష్ గారు కాకుండా ఇంకెవ్వరన్నా కానీ అక్కడ గందరగోళమైనటువంటి పరిస్థితి వచ్చేది. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా కార్యకర్తలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నిబద్ధతతో ఉండి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు సహకరించి పత్తిపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అదే స్టేషన్కి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు చేసినటువంటి హేళన, అది నేను ఇప్పుడు కూడా మాట్లాడలేనటువంటి మాటలు. అంత ఘోరంగా అవమానపరిచి